హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే. నా పేరు నేను యూట్యూబ్ ఛానల్ మీ అను మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ వీడియో చేస్తున్న ఈ వీడియో దేనివల్ల చేస్తున్నానంటే, డిఎన్ వర్మ అనే వ్యక్తి ఈ కువైట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఆయన చాలా నీచంగా మాట్లాడాడు. నేను ఈరోజు కూడా అందుకే అతని వల్లనే నేను ఈ వీడియో చేస్తున్నాను. కువైట్లో 27 సంవత్సరాల నుంచి ఆయన కువైట్లో చేయడం జరిగింది. అయితే ఆ అబ్బాయి ఈ మాటలాడే ఆ వ్యక్తి 27 సంవత్సరాల నుంచి కువైట్లో చేసి ఆయన జైలు నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ వ్యక్తి మోస్ట్ సీనియర్ అయి ఉండొచ్చు, తోపైన అయి ఉండొచ్చు. ఓకే, కానీ కువైట్లో ఉండి ఇన్ని సంవత్సరాల నుంచి కువైట్లో చేశాడు. కానీ కువైట్లో సంపాదించి ఈ రోజున కూర్చొని తినే అంతా సంపాదించాడు. కానీ కువైట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి అయితే ఆ పెద్ద ఆయన ఇట్లా మాట్లాడిండు. ఈరోజు కువైట్లో ఆయన ఒకప్పట్లో అట్లా ఉండొచ్చేమో, ఆయన చెప్పేది 50% కరెక్ట్, కానీ అందులో ఇంకో 50% మట్టికి కరెక్ట్ కాదు. ఒకప్పట్లో అట్లా ఉండేది, ఆయన చెప్పినట్టు అట్లా ఉండేది. కానీ కొన్ని మట్టికి ఆయన గాలి కోతలు కూసాడు, ఊహించి చెప్పుకున్నాడు, ఆయన ఊహించి మాట్లాడాడు అంతే. ఎందుకంటే నేను ఈ రోజున ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో జరిగిన స్టోరీ ఇది. ఆ స్టోరీ ఆయన చేసే స్టోరీలో అప్పుడు అవి వేరే. కానీ ఇప్పుడైతే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కువైట్ వాళ్ళందరూ చాలా స్ట్రిక్ట్, పని చేసే వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గానే ఉంటారు ఇక్కడ. అర్థమవుతుందా? కానీ ఆ వ్యక్తి ఎవడైతే అలా మాట్లాడిన ఆ వ్యక్తి ఒకప్పట్లో అట్లా జరిగిన విషయాలు చెప్పాలి. కానీ వాడికి ఏం జరిగిందో, ఆయనకి ఏం జరిగిందో ఆ విషయాలు మాట్లాడాలి. కానీ ఇక్కడ పనిచేసే ఆడవాళ్ళ గురించి అట్లా మాట్లాడడం చాలా తప్పు. కరెక్టా? ఆయన అట్లా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే ఆయన తోపైతే అన్నీ తెలిసైతే వేరే చెప్పుకోమని చెప్పండి. అంతేగాని ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి ఎవరిచ్చారు హక్కు వాడికి? ఆడవాళ్ళు అందరు వ్యభిచారులే అని మాట్లాడడానికి ఎవడిచ్చాడు ఆయనకి హక్కు? ఏ అధికారంతో మాట్లాడుతున్నాడు? ఇన్ని సంవత్సరాల నుంచి చేశాడు, 27 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఇన్ని సంవత్సరాలు పనిచేశాడు కదా. మరి అన్ని సంవత్సరాలు ఎందుకున్నాడు ఇక్కడ? వీడు ఎందుకున్నాడు? ఒక మర్యాద ఇవ్వరు, వాళ్ళు ఇట్లా ఉంటారు అట్లా ఉంటారని చెప్తున్నాడు కదా. అని చూశాడా? ఇక్కడికి వచ్చే ప్రతి డ్రైవరు కూడా ఇంట్లో అడుగు కూడా పెట్టనియ్యరు. డ్రైవర్లు బయట తప్పించి ఇంట్లో అడుగు పెట్టడానికి అస్సలు లేదు వాళ్ళకి, ఎలావడే లేదు. ఓన్లీ బయటనే వాళ్ళకి రూమ్ ఒకటి ఇస్తారు, రూమ్లో బాత్రూమ్ కూడా ఇస్తారు. ఆ బయట ప్లేస్లోనే ఆయన స్టేస్ చేయాలి. లోపలికి రావడానికి సంబంధం లేదు. లోపల ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారో, ఏం జరుగుతుందో కూడా ఆ డ్రైవర్లకి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే వాళ్ళకి లోపల వెళ్ళటానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. లోపలికి ఎలా లేదు వాళ్ళకి, బయట వరకే. వాళ్ళ ఫుడ్ కూడా బయట వరకే. ఒకవేళ ఇంట్లో పని మనుషులు కద్దమ్మలు వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు అంతే. వాళ్ళు తీసుకొని పోతారు మళ్ళీ వాళ్ళు బయటికి, వాళ్ళ రూమ్లోకి. వాళ్ళ రూమ్ కూడా బయటనే ఉంటుంది వాళ్ళకి, సపరేట్గానే ఉంటుంది వాళ్ళకి. ఏది చేసినా వాళ్ళు బయటనే చేస్తారు. ఇంట్లో ఏం జరుగుతుంది, ఏమవుతుంది వాళ్ళకి, డ్రైవర్లకి ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే వీళ్ళు ఫోన్ చేస్తే కారు తీయాలి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడ వదిలేయాలి, అంతే. అంతవరకే. ఆ డ్రైవరు ఎండైనా సరే వానైనా సరే ఆ కారులోనే ఉండాలి.
ఆ కార్లోనే ఉండాలి, ఆ కార్లోనే చెయ్యాలి, ఏది చేసినా కార్లోనే పడి ఉండాలి. వీళ్ళకి లోపలికి వెళ్ళటానికి కూడా ఉండదు. ఏ డ్రైవర్ అయినా అంతే, వాడు సీనియర్ అయినా సరే, వాడు తోపైనా సరే, ఆ డ్రైవర్ అక్కడి వరకే. పర్సనల్ విషయాల్లో ఎవడు జోక్ చేసుకోడు, వీళ్ళ విషయాల్లో కూడా గుట్టు బయటకు రానివ్వరు. ఇంట్లో ఏం జరుగుతుందో కూడా డ్రైవర్లకి ఎవరికీ తెలియదు. ఎంత సీనియర్ అయినా, నువ్వు 10 సంవత్సరాలు చెయ్యి, 20 సంవత్సరాలు చెయ్యి, 30 సంవత్సరాలు చెయ్యి, 50 సంవత్సరాలు చెయ్యి, కానీ కోవిడ్ ఇంట్లో చేసే గుట్టు బయటకు రానివ్వరు. ఇక ఎవరైతే ఇంట్లో పని మనుషులు కానీ కద్దమ్మలు వీళ్ళు ఉంటే వాళ్ళు చెప్తేనే ఆ డ్రైవర్లకి ఇది అని తెలుస్తుంది, అంతే. లేకపోతే వాళ్ళకి తెలీదు, వాళ్ళకి ఏం తెలీదు. కానీ ఆ పెద్ద ఆయన గాలికోతలు కోయేసాడు. న్యూస్లో జరగట్లేదా? న్యూస్లో ఈ పెట్రోల్ అని అదని ఇదని చాలా న్యూస్లో వచ్చినాయి కదా, న్యూస్లో కూడా జరుగుతుంది. కువైట్ రాలేని వాళ్ళకే తెలుస్తున్నాయి కువైట్ల గురించి. ఇది గాలికోతలు చెప్తున్నాడు కదా ఈయన. ఓకే, ఆయన ఏం చూసాడో ఏం చెందాడో అయిపోయింది, కానీ ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఆయనకి ఎవరిచ్చారు? అసలు అట్లా మాట్లాడడం చాలా తప్పు. చూడు పెద్ద ఆయన, నీకు లైకుల కోసం సబ్స్క్రైబర్ల కోసం, లేకపోతే నీకు నువ్వు కువైట్లో చేసావని నువ్వు తోపని చెప్పుకుంటే వేరే చెప్పుకోవచ్చు కదా. కువైట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నావు మాట్లాడుతున్నావు? ఏ అధికారంతో నువ్వు మాట్లాడుతున్నావు? ఏ అధికారంతో నువ్వు మాట్లాడుతున్నావు? కువైట్లో గురించి ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు చూసావా? లేకపోతే నువ్వు వెళ్ళావా వాళ్ళ దగ్గరికి? ఏమైనా లేదంటే నువ్వే దగ్గరుండి చేసినట్టు మాట్లాడుతున్నావు, దగ్గరుండి నువ్వే చేయించినట్టు మాట్లాడుతున్నావు, లేకపోతే నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళి ఏమైనా చేయించావా వాళ్ళ చేత? ఉంటారు, అందరూ ఉండరు కదా. మాలియా పోతే ఎవరికి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు, చుట్టాలు వాళ్ళు వీళ్ళు చూసుకుని ఎవరో ఉంటారు, 100కి 20%, 10% ఉంటారు. నువ్వు అందరిని ఎందుకు అంటావు? అందరిని ఎందుకు నువ్వు ఆడవాళ్ళని అందరిని ఎందుకు అన్నావు? నువ్వు ఇంత నీచంగా మాట్లాడావు. ఎవరిచ్చారు నీకు హక్కు అట్లా మాట్లాడడానికి? ఏ అధికారంతో నువ్వు మాట్లాడావు? నువ్వు తోపైతే ఎవడకు కావాలి? ఇన్ని సంవత్సరాలు కూర్చొని తినే అంత సంపాదించావు ఇప్పుడు నువ్వు. అంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎట్లా నువ్వు చేసావు? మరి ఎట్లా సంపాదించినావు నువ్వు? ఎట్లా సంపాదించి నువ్వు ఇన్ని సంవత్సరాలు కువైట్ వెళ్ళావు? అదే నువ్వు ఈ 2 years అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి రాకపోకలు ఉంటే నువ్వు ఇట్లా మాట్లాడుతావా? నువ్వు కువైట్ రాలేవు కాబట్టి, కువైట్ నుంచి వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు కువైట్ గురించి ఇట్లా రాంగ్గా మాట్లాడుతున్నావు నువ్వు. అదే నువ్వు ఇండియాలో ఉండి నువ్వు ఇట్లా సంపాదించి సంపాదించగలుగుతావా? నువ్వు కూర్చొని తినేంత సంపాదించగలుగుతావా? అంత బిల్డింగ్లు కడతావా? లేకపోతే అన్ని ఆస్తులు నువ్వు పొలం మీద పొలం కొంటావా ఇండియాలో ఉంటే? నువ్వు కువైట్ వచ్చావు, కువైట్ వచ్చి ఇన్ని సంవత్సరాలు నువ్వు పని చేసావు కాబట్టి నీకు ఆ డబ్బు అనేది ఉంది కాబట్టి నువ్వు కూర్చొని తినే అంత సంపాదించావు కాబట్టి కువైట్లో సంపాదించి వెళ్ళావు నువ్వు. కానీ కువైట్లో ఉండి, కువైట్లో తిని, కువైట్లో ఉంటే, కువైట్లో చేస్తూనే కువైట్ గురించి నువ్వు మాట్లాడినావు. అంతేనా? తల్లి దగ్గర పాలు తాగి తల్లిని కూడా మర్చిపోతావా నువ్వు? అది అంతే. ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నువ్వు ఏదైనా మాట్లాడుకో, ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు? ఏ అధికారంతో నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వేమైనా చూసావా? లేకపోతే నువ్వు వెళ్ళావా? లేదా నువ్వే దగ్గర నుంచి చేయించావా వాళ్ళని? ఉంటారు తక్కువ, కానీ 10%, 20% ఉంటారు. నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, అర్థమవుతుందా? నీకు నోరుంది కదా అని నీకు గాలికోతలు చెప్పడం కాదు. నువ్వు గాలికోతలతో చెప్తే నీకేమీ రాదు. గవర్నమెంట్ నీకేమైనా మెడలేసి ఇవ్వరు నీకు, నువ్వు ఇలా చెప్పేస్తే. అర్థమవుతుందా? చీ అంటారు. దేవుడు నిన్ను క్షమించడు. నువ్వు ఎట్లా దేవుడు క్షమిస్తాడు? ఆడవాళ్ళందరూ ఉసురు పోసుకుంటున్నావు నువ్వు ఇప్పుడు. ఆడవాళ్ళ అందరి ఉసురు నీకే తగులుతుంది ఇప్పుడు. ప్రతి ఆడపిల్ల గురించి నువ్వు, ఆడమ్మాయి గురించి మాట్లాడినావు, గర్ల్స్ గురించి మాట్లాడినావు, తెలుసా? వీళ్ళందరూ ఉసురు నీకు తగలదా? ఖచ్చితంగా తగులుతుంది.
మాట్లాడేటప్పుడు కొంచెం అదుపులో మాట్లాడుకో. అదుపులో ఉండి మాట్లాడాలి నువ్వు. ఇలా రాంగ్గా మాట్లాడడం మంచిది కాదు అసలు. పెద్దాయన, నువ్వు ఇన్ని సంవత్సరాలు పని చేస్తే నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు నువ్వు. తెలిస్తే నీకంటే తోపులున్నారు. వాళ్ళెందుకు మూసుకొని కూర్చుంటున్నారు ఇంట్లో? పెద్ద బొట్టెత్తే సరిపోతుందా? నువ్వు పెద్ద బొట్టు పెట్టేసి నువ్వు నిజాయితీ పరుడుగా ఇక్కడ పని చేసావా? నువ్వేం చేసావు ఇక్కడ? నువ్వేం చేసి అంత సంపాదించావు? అదే ఇండియాలో నువ్వు ఇలా సంపాదించగలుగుతావా? ఇప్పుడు గాలికోతలు మాట్లాడుతున్నావు, ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. నీ అమ్మ లేదా, నీ చెల్లెలు లేదా, నీ పెళ్ళం లేదా ఆడదే? వాళ్ళు కూడా ఆడలే కదా. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు కువైట్లోనే చేస్తున్నారని చెప్తున్నావు కదా. ఇండియాలో చేయట్లేదా? అంటే నువ్వు కువైట్లో చూసినట్టు చెప్తున్నావు, కువైట్లో జరిగినట్టు చెప్తున్నావు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు పెద్దయినా. వయసు కూడా అయిపోతుంది నీకు. ఇంకా నీకు అర్థమవుతుందా? ఆడోళ్ళు ఉసురు తగిలించుకోకు. దేనికి పనికిరావు నువ్వు. ఇప్పుడు నువ్వు సంపాదించావు, కూర్చొని తింటావు అనుకుంటున్నావేమో. ఏదో రూపంలో నీకు దేవుడు క్షమించడు. అర్థమవుతుందా?